जोहार दोटी कुमराये को, जोहार दोटी कुमराये को, जोहार दोटी कुमराये को, दोटी कुमराया हमारा है, दोटी कुमराया हमारा है, दोटी कुमराया हमारा है। जोहार दोटी कुमराये की, जोहार जोहार। जोहार दोटी कुमराया, जोहार जोहार। तेलंगाना सायुध पोराట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య। తెలంగాణ అమరుడు జోహార్ జోహార్ దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య। जोहार दोटी कुमराया, जोहार जोहार। जोहार दोटी कुमराया, जोहार जोहार। दोटी कुमराया हमारा है, दोटी कुमराया हमारा है। जोहार दोटी कुमराया, जोहार जोहार। जोहार दोटी कुमराया। జోహార్ दोटी कुमराया, दोटी कुमराया। जोहार दोटी कुमराया, जोहार दोटी कुमराया। తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వివిధ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ సాయుధ పోరాటంలో పాల్గొని రైతాంగ పోరాటంలో పాల్గొని ముఖ్యంగా మా కురుమండల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్ర ప్రజల పీడిత వర్గాల ఆరాధ్య దైవమైన దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంలో వారికి మేమందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సాయుధ పోరాటాలు పీడిత బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది. మరి మన జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ విజయపూర్లో మా కురుమండలు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అనిల్ గారు, తమ్ముడు కౌన్సిలర్ సామాజిక వర్గానికి చెందిన మిత్రులు మా గంగమల్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ కుల సంఘ నాయకులు, వివిధ వర్గాలకు చెందిన పట్టణ చుట్టుపక్కల చెందిన అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా మన జగిత్యాల ప్రాంతంలోని వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా
గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇల్లు మంజూరైనవి కావచ్చు, చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చి కావచ్చు, ఇంకా ఎన్నో వచ్చినా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్థలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయారు. ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు 20,000 మంది నివసించే విధంగా ఇళ్ల నిర్మాణమై దాదాపు ఇంకొక 80 కోట్ల పని మిగిలిపోయి ఉన్నది. అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే, అందులో ఇప్పటికే 25 కోట్లు మంజూరు చేసారు, ఇంకొక 32 కోట్లు నిధులు ఇచ్చారు. మరి అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా గెలిచి చాలా ప్రాంతాలలో భూములకు నీళ్లు రాకపోతే ఆ చెరువులకు తూము పెట్టించే కార్యక్రమం ముఖ్యంగా చేస్తాం. ఎందుకంటే మా కుటుంబాలు ఎక్కువ వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడతారు. మరి వారందరూ కూడా నిరంతరం అండగా ఉన్నారు. అంతకుముందున్న ప్రభుత్వం ఓటిచ్చే కార్యక్రమం ఉంటే జగిత్యాల ప్రాంతంలో అన్నిటికంటే ముందుగా దాదాపుగా దగ్గర పూర్తి చేశాం. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా నిరంతరం పనిచేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తూ మా ఈ ప్రాంత అభివృద్ధికి మరీ ముఖ్యంగా ఇక్కడ విజయపూర్లో ఉంది కాబట్టి ఇక్కడ గతంలో ఎవరికి కూడా పర్మిషన్లు వచ్చేటి కావు. విజయపూర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని, స్కూల్ జోన్ అని, రైల్వే జోన్ అని ఉండి అవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చాం. చాలా సంవత్సరాలు ఎవరు చేయలేదు, ఎవరికి పర్మిషన్లు రాలే, లోన్లు రాలే, ఏ మోర్ ఎటుపోతుందో తెలియదు. అది ఎటుపోవాలో తెలియక మోర్లు కట్టని పరిస్థితి, ఎక్కువైన పరిస్థితి కూడా మనం చూసాం. సోదరులు కొంతమంది నష్టపోయింది. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ గతంలో ఏ విధంగానైతే ఇక్కడ ఉప్పు కళాకారుల సంఘ భవనం కావచ్చు, బిర్యానీ గురించి, ఎల్లమ్మ గురించి ఇవన్నీ ఎట్లా చేసామో అట్లనే ముందు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి అప్పుడంటే సాయుధ పోరాటాలు అవసరం ఉన్నాయి, ఇప్పుడు సాయుధ పోరాటాలు అవసరం లేదు. స్వతంత్ర భారతదేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనం శాంతియుతంగా మనం అధికార పార్టీకి, అధికారులతోటి, ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహకారం తీసుకొని అధికారులతో, అధికార పార్టీ నాయకులతో, అధికారంలో ప్రభుత్వంతో అన్ని రకాల సహకారం తీసుకుని జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మరి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఏదో పొగడంగానే పొంగిపోయేటోది కాదు, విమర్శించగానే ముద్ర చెట్టు తినట్టు ఇరిగిపోయేటోది కాదు. రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకుంటాం. ఖచ్చితంగా హక్కుల కోసం అడుగుతాం, చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య గారికి అందరి పక్షాన, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ నాయకుల పక్షాన మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నా వెన్నట్టు ఉన్న మాజీ మార్కెట్ డైరెక్టర్ పుల్లన్న గారికి, మల్లారెడ్డి గారికి, పుల్లమలయ్య గారికి, కమాలి నాయకుడు కొమరయ్య గారికి, యూత్ నాయకుడు గిరి గారికి, తాజా మాజీ సర్పంచ్ నారాయణ, మిగతా రమేష్ గారు, మిగతా నాయకులకు, ఇక్కడ దళిత నాయకుడు తమ్ముడు, అందరి నాయకుడు వాస్తవానికి ముద్రావాడు తమ్ముడు రాజ్ కుమార్ గారికి, అమిత్ గారికి, ఇంకా చాలామంది సమస్యగా పెద్దలకు, మా రాజన్నకు, రాజమల్లకు, పెద్దలకి, యువతకు, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, రవి గారికి, పార్టీ మిత్రులకు అందరూ కూడా పేరు పేరు జోహార్ దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరు దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరు దొడ్డి కొమరయ్యకు
తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారు ఇప్పటికే మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం బీసీ వర్గాల కోసం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇండ్లు, అట్లాగే అనేక పథకాలు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. అట్లాగే రైతుల కోసం పోరాడిన ఒక మహానాయకుడు ఆయన. ఎలాగైతే రైతుల కోసం పోరాడిండో 1946లో జూలై 4వ తేదీ నాడు ఆయన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ పోరాటంలోనే అయ్యా బాంచన్ దొర అన్న వాళ్ళే రజాకారులు ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం ఒక తుపాకీని పట్టి ఆ భూస్వాములను ఎదిరించి వాళ్ళ హక్కుల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక నాయకుడు ఆయనను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన హక్కుల్ని మన వెనక్కి తీసుకొచ్చుకోవడం, అలాగే ప్రభుత్వాలు అలాంటి ఒక నాయకులు అమరవీరులందరిది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి అలాంటి ఒక దొడ్డి కొమరయ్య గారికి ఎప్పటికీ ఆయన వర్ధిల్లాలి, అమర్ రహే అని చెప్పేసి దొడ్డి కొమరయ్య గారికి అమర్ రహే. దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్, దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్, దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమరయ్యకు జోహార్ జోహార్. ఏయ్ అందరూ కూలే నేను వేసిన మీరు ఓ గొల్లనది ఎయిరి అందరూ ఎయిరి మంచికొని ఎయిరి మళ్ళీ ఎయిరి ఒక్కొక్కళ్ళు ఎయిరి మంచిగా వస్తాయి. మాదేనే మేము చేసి ఉంచాలి. ఆయనకి తిరుపతికి నువ్వు అయిపోయినాడు. అరే ఏవా జోహార్ దొడ్డి కొమరయ్యకు జోహార్ జోహార్ జోహార్. ఈ వీడియో చాలు చేసింది. జోహార్ దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్, జోహార్ దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్. పురస్కరించుకొని వారికి మరి మా యొక్క యాదవ సోదరులు అందరి పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ కొడవల జ్యోతి లక్ష్మణ్ గారు, సిద్ధిరెడ్డి గారు, వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నటువంటి మా నాయకులు సిద్ధిరెడ్డి గారు, చాలామంది కుల సంఘ పెద్దలందరూ కూడా వారు చేసినటువంటి సేవలను స్మరించుకోవాలని చెప్పేసి అందరం కూడా వారికి మరి వినమ్రంగా నివాళులు అర్పిస్తూ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే మరి దొడ్డి కొమరయ్య గారు మరి తెలంగాణ సాయుధ పోరాటం మరి తొలి దశ మరి ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి వీరుడు, గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య గారు వారు చేసినటువంటి సాయుధ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణలో
స్వయం పాలన దిశగా మరి అడుగులు వేయాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ వీరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించడంలో వారి స్ఫూర్తితోటి సాధించడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈనాడు అదే విధంగా వారు అనుకున్న విధంగా స్వయం పరిపాలన దిశగా మరి బంగారు తెలంగాణ దిశగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు బంగారు పాలన అందించారు దొడ్డి కొమరయ్య గారు. ఏదైతే అనుకున్నారో దానికి అనుకున్నట్టుగా ఈనాడు తెలంగాణలో స్వయం పరిపాలన మరి దిశగా ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా అన్ని వర్గాలను ఏకం చేసి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దానికి స్ఫూర్తి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమరులైన సాయుధ పోరాటంలో ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారితో పాటు ఐలమ్మ గారిని కూడా మనము చారిత్రాత్మకంగా గొప్ప యోధురాలు వారిని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతుల కోసం వారు మరి బలహీన వర్గాలు బీసీ వర్గాల కోసం పోరాటం చేసిన వారు. మరి ఏదైతే వారి గ్రామంలో మరి పొలం దున్నుకొని మరి కష్టపడి రెక్కలను ముక్కలు చేసుకొని కష్టపడి పొలాన్ని పంట పండిస్తే